శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. కుబేర మూవీ గురించి కొన్ని కామెంట్స్ చేయటం చూశాను నేను మీ ఛానల్లోనే వీడియో రూపంలో. ఏంటంటే మీకున్న అభ్యంతరాలు ఏంటి అసలు సినిమాలో? భావజాల పరంగానండి. కుబేర మూవీలో ఏం చెప్పాలనుకున్నాడు అనే దానికి ఒక క్లారిటీ లేదు. 3 గంటల పైచిలుకున్నటువంటి నిడివి గల సినిమాలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు ఒక ఎత్తు అయితే, పైన స్టేజీ మీద గప్పాలు కొట్టుకోవడం అని చూసి ఏదో నిజంగా మ్యాటర్ ఉందేమో అని అనుకుంటాం. కానీ లోపలంతా డొల్ల. ఒక హిందూ దేవాలయాలు అవన్నీ దేనికి పనికిరావు అనే కోణంలో చెప్పటం ఓకే, ఇండైరెక్ట్గా అది ఎలా చాలా తెలివిగా ఉంటుంది. అవునా అనిపించేలాగా హిందువులే అలా ఎక్కడ అనిపించింది మీకు ఆ పాయింట్? ఉదాహరణకి ఆయన ఇప్పుడు అన్నదానం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన పరిగెట్టుకుంటూ ఒక మసీద్ దగ్గరికి పోతాడు. అవును, అన్నదానం మసీదుల దగ్గర నేను ఎప్పుడు చూడలేదు. అన్నదానం అంటేనే హిందువులకు సంబంధించింది కదా. ఇట్లా కొన్ని. అలాగే ఈ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రిమినల్స్, బాగా డబ్బున్నోళ్ళు లేదా ఏదైనా నేరాలు చేసేటోళ్ళు వెంకటేశ్వర స్వామికి అవి ఇవి చేసి అక్కడ పెడతారు. విలన్ తో స్వామి నీకు ఒక కిరీటం చేయిస్తాను, ఈ డైలాగ్స్ ఉంటాయి కొన్ని. ఉంటాయి. దాని అర్థం ఏంటి? వెంకటేశ్వర స్వామి ఈ గ్యాంగ్స్టర్స్ కి లేకపోతే ఈ దొంగలకి హెడ్ కాదు కదా. కోటాను కోట్ల మందిలో వాళ్ళు కూడా ఉంటారు. దుర్మార్గులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, మధ్యస్థులు ఉంటారు. అందరూ ఆయన భక్తులే. వీడు అపరాధ భావంతోనో లేదా తప్పు చేశాడు దానికి పరిహార భావంతోనో ఇస్తున్నాడు. డబ్బు ఉంది కాబట్టి వాడు ఎలివేట్ అవుతున్నాడు. మీడియా ఎలివేట్ చేస్తుంది. సైలెంట్గా వాడు కిరీటం ఇచ్చి వెళ్ళిపోతే ఎవడు పట్టించుకుంటాడు? ఈశ్వరుడు ఎలాగో తీసుకోడు, మనం పెడుతున్నాం అంతే. ఈశ్వరుడు తీసుకునేది ప్రేమపూర్వకంగా ఒక పేదవాడిచ్చే పువ్వునే. నువ్వు డబ్బు ఇస్తున్నావు, ధనం ఇస్తున్నావు, బంగారం ఇస్తున్నావు, అది కాదు కదా ఈశ్వరుడు అంటే. అలా చెప్పగలగాలి. కానీ మెల్లగా 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 హిందూ గాడ్స్ అంటే ఒక రకమైన నిర్వచనం, మిగతా వాళ్ళ యొక్క విశ్వాసాలు చాలా సౌభ్రాతృత్వంతో కూడుకున్నవి అని ఇలాగా చెప్పటం కొంచెం బాధాకరం అనిపించింది. అండ్ అలాంటిది ఇంకోటి పేదవాడు, బిచ్చగాళ్ళు, ఆ బిచ్చగాళ్ళు తెచ్చుకునే ఫార్మాట్ 3 రాష్ట్రాల నుంచి రిక్రూట్ చేసుకోవటం. అసలు అంటే ఒకటి దగ్గరే డబ్బు ఉండిపోకూడదు. అంటే ధనవంతుల మీద పేదవాడికి ఒక దాన్ని ఏమంటారు శత్రుత్వ భావన పెంపొందించడం, ఇది ఒక ఐడియాలజీ అనమాట. ధనవంతుడు ఏంటి, పేదవాడు ఏంటి, మంచివాడు చెడ్డవాడు, అందరూ పేదవాళ్ళు, అందరూ ధనవంతులు ఏ రాష్ట్రంలోనూ ఉండరు, ఏ దేశంలోనూ ఉండరు. కనుక ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని జోడింపజేయాలి. ఒక ధనవంతుడి ద్వారా ఉద్యోగాలు సృష్టించబడతాయి, నలుగురు బాగుంటారు. ఒక పేదవాడు లేదా ఒక కష్టజీవి, వాడి ద్వారా శ్రమ అనేది ఈ లోకానికి అవసరమే కదా. కొన్ని పనులు వాళ్ళ ద్వారా జరుగుతాయి, కొన్ని పనులు వీళ్ళ ద్వారా జరుగుతాయి. ఈ వీళ్ళ మీద వీళ్ళకి వైరుధ్యాలు క్రియేట్ చేయడం. ఆ డబ్బు అంటే ఒక అంబానీ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసా? మొత్తం 90% మంది పేద ప్రజలు, పేద ప్రజల దగ్గర ఎంత డబ్బు ఉండాలో అంత డబ్బు వీడి దగ్గర ఉంటుంది. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఆయన 10 లక్షల మంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చూసుకుంటే 20 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు రిలయన్స్కి. ఒక రకమైన హేట్రెడ్ క్రియేట్ చేయడం, మెల్లగా 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 లేనివాడికి ఉన్నవాడి మీద చూసి జుగుప్స కలిగించడం కాదు. అలా కాదు. ఆ స్థాయికి మనం ఎలా చేరుకోవాలి? పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద స్థాయికి ఎలా వెళ్ళారు? మెల్లగా వ్యూహాత్మకంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. మనం అలా వెళ్ళాలి. అది ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఆ శక్తి ఉంటే మనం క్రియేటర్స్ అవ్వాలి. శక్తి లేదు మేధోపరంగా అంటే మనం శ్రామికులం అవ్వాలి. ఇంతే. ఈ వీళ్ళే ఇప్పుడు మరి శేఖర్ కమ్ముల గారు తమకు వచ్చినటువంటి డబ్బుల్లో ఎంత డబ్బు ఇచ్చేసారు పేదవాళ్ళకి? అదే రూల్స్ వాళ్ళకి అప్లై చేయబడతాయి కదా. మళ్ళీ అదే సెట్లో ఒకటి ఇది ఒకటి అదే, ఎందుకు? అందరూ డైరెక్టర్లు అవ్వచ్చుగా, అందరూ యాక్టర్లు అవ్వచ్చుగా. అదే మొత్తం 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. 25th క్రాఫ్ట్ ఇంక్లూడింగ్ గ్రాఫిక్స్. 25 క్రాఫ్ట్లు ఎందుకు? అవి విభజించడాలు కావా జనాల్ని? అలా వాదించాలి అనుకుంటే అలా కూడా చేయొచ్చు. ఇక్కడ హిందూ ధర్మంలో చాతుర్వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనగానే వీళ్ళందరూ నొప్పులు వచ్చేస్తాయి. అదేంటి అడ్మినిస్ట్రేషన్ కాదా? కష్టపడేవాడు శూద్రుడు, వాడిని ఎవడు తక్కువ చేయమని చెప్పలేదు. కాళ్ళతో పోల్చారు, కాళ్ళని నరుక్కో అయితే నిలబడతావేమో చూస్తాం. కాళ్ళతో పోల్చడం కాదు, అది ఆధారం, పునాదులు అవి. శ్రమతో పోల్చారు. ఆలోచన శక్తి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆలోచన బ్రాహ్మణత్వం అని చెప్పారు. ఎవరికైతే ఆలోచన శక్తి గొప్పగా ఉండి వాడి ద్వారా మంచి మంచి అద్భుతాలు సృష్టించబడతాయో మానవాళికి లేదా సమస్త సృష్టికి, వాడు బ్రాహ్మణుడు అవుతాడు. ఋషులందరూ వాళ్ళే కదా. వేదవ్యాసుడు బ్రాహ్మణుడా? అయితే ఇక్కడ ఈ మనుధర్మం ప్రకారము వీటి ప్రకారము కాదండి ఈ వ్యవస్థ వచ్చింది, ఈ కుల వ్యవస్థ వచ్చింది. అండ్ ఈ కుల వ్యవస్థ
అంత బేసిక్ గా చాలా మంది అణచివేయబడ్డారు అని చెప్పేసి కాదా మత మార్పిళ్ళు ఎక్కువైంది? అదే అదే ఇది ఒక లెక్క ఉంది. ఏది అహంకారం, మనిషికి వచ్చినటువంటి అహంకారం. ఉమ్. కేవలం బ్రాహ్మణులకి అంటే నేను బ్రాహ్మణుని కాదు, మళ్ళీ చెప్తున్నా, నేను బీసీ. కానీ నేను చెప్తున్నా, ఒక వర్గాన్ని ఒక వర్ణాన్ని అనడం కరెక్ట్ కాదు. అంటే కులం వేరు, వర్ణం వేరు. అడ్మినిస్ట్రేషన్లో మనకి మన పూర్వీకులు చెప్పిన వర్ణ వ్యవస్థ 4 వర్ణములు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆలోచించేవాడు, పాలించేవాడు, వ్యాపారం చేసి డబ్బులు ఒకటి దగ్గరే ఉండిపోకుండా ద్రవ్య వినిమయం చేసేవాడు కష్టజీవి. ఈ వ్యవస్థతో నడవాలని చెప్పాడు. ఈ 4 వర్ణములలో కులములు ఏర్పడ్డాయి. ఒక్కొక్కడు అంటే కులములు ఏ విధంగా అంటే వృత్తుల వల్ల ఏర్పడ్డాయి. ఆ తర్వాత కొన్ని వృత్తులు బలోపేతమయ్యాయి, కొన్ని వృత్తులు ఆటోమేటిక్గా కొన్ని కాలాంతరంలో నెట్టివేయబడ్డాయి. ఎవడైతే బాగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడో వాడి కులము, వాడి బలము అలా స్టార్ట్ చేసి, వాడు కొంచెం తక్కువగా అన్ని విధాలుగా ఉన్నవాడిని బయటకు నెట్టడం స్టార్ట్ చేశాడు. లేదా వాడి స్థాయి ఏంటి, నా స్థాయి. ఇది మనిషికి ఉన్న అహంకారం. సనాతన ధర్మం అలా ఉండమని చెప్పలేదు కదా, నేను అదే చెప్తున్నాను ఆరంభం నుంచి. ఆ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటిది స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ కులానికి వర్ణానికి సంబంధం లేదు. కుల వివక్ష అనేది ఉండేది, ఉంది, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉంటుంది. ఇవి నేను ఓపెన్గా చెప్తా. మాదిగలు ఉన్నారు. మాదిగ వాళ్ళు అణచివేత గురవుతున్నటువంటి వర్గం కదా. ఎవరితో? అంతకంటే అప్పర్ క్యాస్ట్తో అనుకుందాం. ఈ పదాలని నేను మామూలుగా వాడుతున్నా, వాడుక భాషలో. కానీ మాదిగలకు కూడా పడదే. మాదిగలు కొంతమందిని మాల వాళ్ళకి రానివ్వరు, మాల వాళ్ళు మాదిగ వాళ్ళకి రానివ్వరు, సంబంధాలు నెరుపుకోరు. మాదిగలకు ఒక సంఘం, మాలలకు ఒక సంఘం, అందులో మళ్ళీ జై భీమ్ అంటారు. మరి అహంకారాలు కావా? ఇవి ఒకరి మీద ఒకరికి కుల వివక్షలు కాదా? మీరు ఒకరి మీద ఒకరు వాళ్ళు కూడా పెట్టుకోవాలి అడ్రస్. అంటే దీనికి బేసిక్ ఇదే కదా అనేది కొందరు వాదన. ఆరంభంలో మనం ధర్మం గురించి మాట్లాడాం. ధర్మం అనేది వ్యక్తికి సంబంధించింది అని. వ్యక్తి సంస్కరించబడటం, తద్వారా మంచి ఆలోచనలు కలిగి ఉండటం వల్ల ఇవేమి రావు. ఎవడు ఏ కులంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా సమానంగా గౌరవాల్ని పొందుతాడు. కానీ కాస్త మనకి ఎదుగుదల రాగానే కళ్ళు నెత్తికెక్కుతాయి. మనుషులు అందరికీ చెప్తున్నారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఆ నెత్తికెక్కకుండా చేసేది ధర్మం. ఆ ధర్మంలో ఉండండి, మతంలో ఉండకూడదు అని చెప్తున్నది.